వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 44వ అధ్యాయము. విద్యాసాగర, సర్వేశ్వరుడు సర్వశబ్ద స్వరూపుడు, జ్ఞానప్రదుడు అని ఆయన స్వరూప గుణ వైభవాలను వేదాలు మహాద్భుతంగా ప్రతిపాదించాయి. మునులు, మహర్షులు, వేదాంతులు, పౌరాణికులు ఆ తత్వాన్ని లోకమంతా వెదజల్లినారు. కానీ కాలక్రమాన ఈ పరంపరలో కలి ప్రభావము చేత ఈ విశ్వవ్యాపక తత్వచింతన లోపించినది. శ్రీస్వామి సమర్థుల సువిశాలమైన అవతార కార్యక్రమం భారతదేశమంతా సంచరించి ఈ తత్వాన్ని పునర్జాగృతం చేయుటయే. వారు తమ దరిచేరిన విశిష్ట జీవులందరినీ ఈ కార్యక్రమమునకై నిర్మాణం చేసుకున్నారు. అలా వారి చేత మలచబడిన వారే ఈ యోగులందరూ. విద్యాసాగర, శ్రీ స్వామిలీల అంతే కదా. నీవు అక్కల్కోట చేరటం, నా చేత ఈ పలుకులు పలికించటం విశ్వోద్ధారక తత్వంలోని భాగమే కదా. రా, మరికొందరు దిగంబరులైన మహాత్ముల గురించి తెలుసుకుందామని చెప్పసాగిరి. దిగంబర స్వామి ఆనందనాథ్ మహారాజ్. ఈయన పూర్వాశ్రమంలో ఆయుర్వేద వైద్యుల కొరకు వనమూలికలు సేకరించి వారికి అమ్ముచుండేవారు. ఒకసారి బొంబాయిలో భెండి దుకాణములో ఉండగా శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు వారి గురించి అక్కడి వారు మాట్లాడుకొనుచుండగా విన్నాడు. ఆ సంభాషణ అతనికి చాలా ఆసక్తికరంగా అనిపించింది. శ్రీ స్వామి వారి మహత్తును గురించి తరచి తరచి అడిగి వివరంగా తెలుసుకున్నాడు. శ్రీ స్వామి దర్శనం చేసుకోవాలనే కుతూహలం అతనిలో పెరిగింది. నేరుగా బొంబాయి నుండి అక్కల్కోటకు ప్రయాణమయ్యాడు. ప్రయాణపు అలసట, దప్పిక తీర్చుకొనుటకై దగ్గరలో చెరువు వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆ ఒడ్డునే ఉన్న మర్రి చెట్టుపై నుండి ఒక సన్నని కొమ్మ విరిగి తలపై పడినది. చెట్టు వైపు తలెత్తి చూచాడు. ఒక అద్భుత దృశ్యం కనిపించింది. దివ్యమైన కాంతితో, బంగారు వన్నె శరీరంతో, జ్యోతుల వలె ప్రకాశాన్ని కలిగి ఉన్న కళ్ళు, చల్లని వెన్నెల వంటి చూపుతో చిరునవ్వు నవ్వుతున్న శ్రీ స్వామి దర్శనమిచ్చారు. ఆనందనాథుడు గబగబా పైకి వెళ్ళి శ్రీ స్వామికి పాదాభివందనం చేశాడు. శ్రీ స్వామి మందహాసంతో ఆయన తలపై ఒక చేతి నుంచి ఆశీర్వదించారు. తక్షణం ఆనందనాథునిలో విచిత్రమైన మార్పు వచ్చింది. తనువు పులకించింది. కన్నులు ఆనందాశ్రువులతో నిండినవి. అవ్యక్తానందానుభూతి కలిగినది. అతని హృదయంలో తీవ్రమైన వైరాగ్యం చెలరేగింది. అతను ఆనాటి నుండి అక్కల్కోటలో దిగంబరుడై తిరుగుచూ తరచూ స్వామి సమర్థుల సమక్షంలో భజనలు చేస్తూ 6 సంవత్సరములు గడిపెను. అతను గొప్ప కవి అయ్యాడు. శ్రీ స్వామి సమర్థుల గొప్పతనమును శ్లాఘిస్తూ అనేక భక్తి గీతములు రచించెను. అభంగములను, హారతి పాటలను కూడా రాసి ఉండెను. అవి అన్నీ ఎంతో ప్రసిద్ధి చెందినవి. అతను ఎప్పుడూ ఆనందానుభూతిలో లయమై ఉండేవాడు. ఎల్లవేళలా సద్గురు పరబ్రహ్మ స్వరూపమును ధ్యానించుచు శరీర స్పృహ లేక అర్ధనగ్నుడై జీవించాడు. భక్తి సంకీర్తనలన్నింటినీ శ్రీ స్వామి ఎదుట ఎంతో పారవశ్యంతో పాడుచుండేవాడు. అతనికి ఆహార విషయంలో కూడా ఎక్కువ ధ్యాస ఉండేది కాదు. అందువల్ల అతనిని అందరూ దిగంబర బువ అని పిలిచేవారు. అతను రచించిన పాటలన్నీ భక్తులు పాడుచూ మైమరుస్తారు. ఒకనాడు శ్రీ స్వామి అతన్ని ఆశీర్వదించి అంగుష్ట పరిణామమైన పంచలోహ పాదుకలను ప్రసాదించారు. అతనిని కొంకణ దేశ ప్రాంతమందు జీవించమని ఆదేశించారు. శ్రీ స్వామి ఆజ్ఞ ప్రకారం ఆనందనాథ్ వెళ్ళి ఆ ప్రాంతమున దత్తభక్తి ప్రచారం చేశారు. అతను కొంకణ ప్రాంతంలో ఏవల, హోడావాడే, దావడే అను చోట్ల మఠములను నిర్మింపజేసి శ్రీస్వామి భక్తిని ప్రచారం చేశారు. శ్రీస్వామి ప్రసాదించిన పాదుకలను దావడే మఠంలో ప్రతిష్ఠించారు. ఈ దిగంబర బువ ఆనందనాథ్ మహారాజుగా ప్రసిద్ధి చెందారు. ఈయన 1904లో వెంగుర్లా అనే చోట సమాధి చెందిరి. అక్కడి మఠంలో ఈ మహారాజు వారి పాదుకలను ప్రతిష్ఠించి పూజించి భక్తులు వారి వారి అభీష్టములు నెరవేర్చుకొనుచున్నారు. శ్రీస్వామి సమర్థుల శిష్యులలో చాలా విలువైన పేరెన్నికగన్న శిష్యరత్న ఆనందనాథ్ మహారాజ్, శ్రీ తాతా మహారాజ్,
బొంబాయిలో రామచంద్ర వెంకటేష్ బరాడ్కర్ అనే గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చిన్నతనము నుండి శివభక్తి గలవాడు. అతని నివాసము బొంబాయిలోని ధోబీ తలాబ్. అతను బొంబాయిలో మూలికలు, ఔషధాలు అమ్ముకొని వ్యాపారం చేసేవాడు. ప్రతిరోజు బొంబాయిలో బాబుల్నాథ్ శివాలయానికి వెళ్ళి ఆయనను సేవించుకునేవాడు. ఒకనాడు అతనికి స్వప్నంలో పరమశివుడు కనిపించి, నేను అక్కల్కోటలో సశరీరుడనై శ్రీ స్వామి సమర్థ రూపంలో ఉన్నాను, నీవు అక్కడికి వచ్చి దర్శించుకొని చెప్పాడు. కొంతకాలానికి అతను అక్కల్కోటకు శ్రీ స్వామి దర్శనమునకు వచ్చాడు. అక్కడ శ్రీ స్వామిని దర్శించి తన స్వప్నమును గురించి వివరించాడు. మరుక్షణం శ్రీ స్వామి స్థానంలో కండ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో మెరిసి తేజోమయమైన రూపముతో పరమశివుడు సాక్షాత్కరించాడు. ఆ దివ్య రూపమును చూచి బరాడ్కర్ కనులు చీకట్లు క్రమ్మి భయంతో చెమటలు పట్టినవి. ఆ దివ్యమైన ప్రకాశవంతమైన దృశ్యమును అతని చర్మచక్షువులు చూడలేకపోయినవి. శ్రీ స్వామి దయతలచి మహోన్నతమైన తన రుద్ర స్వరూపమును మార్చి తేజోవంతమైన మధురమైన విష్ణు రూపముతో దర్శనమిచ్చారు. సమస్త ఆయుధములతో ధగధగా మెరిసిపోవుచున్న ఆ శ్రీమన్నారాయణుని చూచి అతనికి మహానందమైంది. వెంటనే నిశ్చల స్వరూపుడైన బ్రహ్మగా శ్రీ స్వామి దర్శనమిచ్చిరి. ఇలా త్రిమూర్త్యాత్మకముగా శ్రీ స్వామి దర్శనమివ్వడం చూచి ఆ దివ్యకాంతికి తట్టుకొనలేక బరాడ్కర్, స్వామి, మీ సామాన్య రూపమును మాత్రమే ఈ కనులు తట్టుకొనగలవు. ఆ రూపములోనే మిమ్ములను సేవించి తరించే భాగ్యం నాకు ప్రసాదించండి. నా పూర్వీకుల పుణ్యఫలం చేత, నా తల్లిదండ్రుల అనుగ్రహం వలన, జన్మ జన్మలుగా నేను చేసుకున్న సత్కర్మల వలన ఇట్టి మహత్తరము దుర్లభము అయిన దివ్య దర్శనము లభించినది. తండ్రి, ఓ స్వామి సమర్థ, నీవు అవ్యాజ కరుణామూర్తివి. నన్ను అనుగ్రహించి నీ సన్నిధికి రప్పించుకున్నావు. ఈ దయను నాపై ఉంచండి అంటూ ప్రార్థించాడు. వెంటనే తిరిగి శ్రీ స్వామి సమర్థులు శాంతంగా కనపడి చిరునవ్వుతో, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయని తమ అభయహస్తంతో అతని శిరస్సును స్పృశించి దీవించారు. వారి స్పర్శతో అతడు తన్మయత్వములోనికి వెళ్ళి చాలాసేపు దివ్యమైన సమాధి స్థితిలో ఉండిపోయాడు. అక్కల్కోటలో కొన్ని రోజులు ఉండి శ్రీ స్వామిని సేవించి వారి ఆశీర్వచనం తీసుకుని బొంబాయి తిరిగి వెళ్ళెను. రామచంద్ర వెంకటేశ బరాడ్కర్ చాలా కాలము యోగ సాధన చేసి అనేకమైన దివ్య సిద్ధులను సంపాదించాడు. ఆయనను దర్శించుకునే వారికి ఈతి బాధలు, అనారోగ్యములు నివారణమయ్యేవి. తనను దర్శించు వారిని ఆయన చేయు ప్రక్రియ చాలా చిత్రాతి చిత్రంగా ఉండేది. ఆర్తుల చేతిలో నీరు పోసి తిరిగి ఆ నీరు తాను తీసుకుని ఆచమనం చేసేవారు. వారి కర్మలలోనున్న దోషాలను, రుగ్మతలను ఆ ప్రక్రియ ద్వారా తాను తీసుకుని వారిని ప్రక్షాళనం చేసేవారు. ప్రజలు ఆయనను తాతా మహారాజ్ అని పిలువసాగిరి. ఈయనను దర్శించు వారిలో కూడా అనేకులు పండితులు, పామరులు ఉండేవారు. ఒకసారి బాలకృష్ణ సూరత్కర్ అతను శ్రీ తాతా మహారాజ్ గారిని దర్శించడానికి వచ్చాడు. అతను శ్రీ స్వామి దయానందుని ఉపన్యాసం వలన ప్రభావితమైన వాడు. మత సాంప్రదాయములందు, విగ్రహారాధనమునందు విశ్వాసం లేనివాడు. అయినా శ్రీ తాతా మహారాజ్ ద్వారా శ్రీ స్వామి సమర్థుల లీలలను గురించి విని తాతా మహారాజ్ వారి అనుభవములను తెలుసుకొని చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. అతని ధోరణిలో చాలా మార్పు వచ్చినది. శ్రీ తాతా మహారాజ్ అతనిని తాకగానే ఆయన సమాధి స్థితిలోనికి వెళ్ళాడు. ఆ తన్మయత్వంలో 8 రోజులున్నాడు. దీనివలన అతను పూర్తిగా మారిపోయి దైవ యోగ సాధన ప్రారంభించి శ్రీ తాతా మహారాజ్ వారి కృపాకటాక్షములతో గొప్ప యోగిగా పేరు పొందాడు. విద్యాసాగర, వింటివా? శ్రీ స్వామి సమర్థులను దర్శించిన వారి యోగులుగా మారుటయే కాదు, ఆయన అనుగ్రహము పొందిన వారిని దర్శించి సేవించిన వారు కూడా తిరిగి గొప్ప యోగులుగా రూపొందినారు. శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహము అంతటి మహోన్నతమైనది. శ్రీ గోండవాలేకర్ మహారాజ్. శ్రీ గోండవాలేకర్ బాల్యము నుండి ఆధ్యాత్మిక దృష్టి గలవారు. ఈయనకు మతాభిమానం ఎక్కువగా ఉండేది. తన 12వ సంవత్సరములో ఇల్లు విడిచి పారిపోయి సద్గురువును అన్వేషించుచూ తిరుగుచుండెను. తల్లిదండ్రులు పిల్లవాని కొరకు ఎన్నో ప్రాంతములు వెదికిరి. చివరికి కొల్హాపురములో బాలుని జాడ కనుకొని వెళ్ళి ఇంటికి తీసుకుని వచ్చిరి. ఈయన దృష్టిని మరల్చుటకై బాల్యములోనే తల్లిదండ్రులు వివాహము చేసిరి. కానీ ఆ బాలునిలో ఏ విధమైన మార్పు రాలేదు. తన ధోరణిని మార్చుకొనలేదు. ఆధ్యాత్మిక తృష్ణ తీరక నేను సద్గురువును అన్వేషిస్తూ వెళుతున్నాను. ఎట్టి పరిస్థితులలోనూ ఇంటికి తిరిగి రాను. నా కోసం వెతుకు ప్రయత్నం చేయవద్దు అని తల్లికి లేఖ రాసి ఇల్లు విడిచి మళ్ళీ వెళ్ళిపోయాడు. అంతేకాక నన్ను పూర్తిగా మీరంతా మర్చిపోండి అని కూడా రాశారు.
సద్గురువును వెతుకుచూ శ్రీ గోండవాలేకర్ ఎన్నో ప్రదేశములు తిరిగాడు. తనకు ఎవరు గురూపదేశం ఇచ్చుదురాయని తహతహలాడినారు. ఒకసారి ఆయన మీరజ్ వెళ్ళారు. అక్కడ శ్రీ అన్నబువ అను మహాత్ముని దర్శించగా ఆయన ఆశీర్వదించి, నీకు నేను గురువుగా తగను, నాకంటే శక్తిమంతుడు మహాజ్ఞాని అయిన సద్గురువు నీకు లభించును అని పలికారు. కావున అతనిని పూర్ణ సద్గురుని అన్వేషించుచు తన సంచారము సాగించుమనిది. ఆయన ఆదేశానుసారం గోండవాలేకర్ పర్యటిస్తూ నాసిక్ చేరిరి. అక్కడ శ్రీ యశ్వంతరావు దేవ్ మహారాజును కలుసుకొని తనను శిష్యునిగా స్వీకరించమని వేడుకొన్నారు. కానీ శ్రీ దేవ్ మహారాజు కూడా ఆయనను దీవిస్తూ తనకంటే గొప్ప పురుషుడు గురువుగా లభించునని పలికిరి. శ్రీ గోండవాలేకర్నకు తమ గురుదేవులను గురించి తెలిపిరి. వారు తెలిపిన విషయములను శ్రీ గోండవాలేకర్ తిరిగి తన పర్యటన కొనసాగిస్తూ అక్కల్కోట చేరాడు. శ్రీ స్వామి సమర్థులకు ఇతని ఆగమనమును గురించి ముందుగానే తెలియను. అతడి సేవకులతో భక్తులతో ఒక గొప్ప సత్యాన్వేషి, మేలు రకమైన ఆధ్యాత్మిక సాధకుడు, మిక్కిలి సమర్థుడు వస్తున్నాడు. మీరు అతనిని చాలా గౌరవముతో చూచి తగిన రీతిని ఆదరించండి అని పలికిరి. ఆ మాటలు అన్న పిదప కొద్దిసేపటిలోనే శ్రీ గోండవాలేకర్ అచటికి వచ్చిరి. శ్రీ స్వామి సమర్థులను దర్శించగానే అతని శరీరమునందు గగుర్పాటు కలిగి ఆనందోత్సాహములతో శ్రీ స్వామివారి పాదములపై పడినారు. తాను ఇన్ని రోజులుగా అన్వేషించినది ఈయన కొరకేననిపించి హృదయము భక్తితో నిండి మధురమైన అనుభూతి కలిగి శ్రీ స్వామి సమర్థులను అనేక విధములుగా స్తుతించిరి. ఓ సద్గురుమౌళి సచ్చిదానంద పరమ పావనమూర్తి, నన్ను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించండి అని ప్రార్థించను. శ్రీ గోండవాలేకర్ జన్మతః యోగి, కానీ ఆయనలోని దివ్యశక్తులను వెలికి తీసుకురాగల శక్తివంతమైన గురువు అత్యవసరము. రాజాధిరాజు యోగిరాజు స్వాములకు స్వామి అయిన శ్రీ స్వామి సమర్థుల దృష్టిపాతముతోనే వానిలోని దివ్యశక్తులు మేల్కొని ఉత్తేజము పొందినవి. శ్రీ స్వామి ఆయన శిరముపై చేయి నుంచి నీలోని చైతన్య స్రవంతి నిరంతరాయముగా సాగుచుండును. నీకు తగిన సద్గురువు తగిన సమయములో తనకు తానే వచ్చి అనుగ్రహించును. కావున నీవు సాధన చేయుచు సద్గురుని రాకకై నిరీక్షించుచుండుము అని దీవించి ఒక దానిమ్మ పండును ప్రసాదంగా ఇచ్చిరి. శ్రీ గోండవాలేకర్ ద్విగుణీకృత ఉత్సాహముతో శ్రీ స్వామి సమర్థుల ఆదేశానుసారం ఎంతో తపనతో భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక యోగ సాధన చేయుచు సద్గురుని అనుగ్రహమునకై నిరీక్షించుచుండెను. శ్రీ స్వామివారి సత్యవాక్కులు అమోఘములు. కొలది కాలములో శ్రీ తుకారాం చైతన్యాను మహాత్ముడు గోండవాలేకర్ను తమంతట తామే వచ్చి శిష్యునిగా స్వీకరించి సద్గురువుగా అతనికి ఆత్మసాక్షాత్కారమును పొందుటకు కావలసిన పరిపూర్ణ ఆధ్యాత్మిక పరిణితిని చేకూర్చినారు. అతనికి బ్రహ్మ చైతన్య గోండవాలేకర్ మహారాజ్ అని దీక్షానామమును ఒసగిరి. శ్రీ బ్రహ్మ చైతన్య గోండవాలేకర్ మహారాజ్ ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినారు. ఎందరో భక్తులను అనుగ్రహించిరి. విద్యాసాగర మరికొందరు యోగులను గురించి రాబో అధ్యాయములో చెప్పుకుందాము. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 44వ అధ్యాయము సంపూర్ణం.